యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. చేతులున్న వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళు చేతులు దించండి. చేతులు, మోచేతులు, అరచేతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, మనందరము ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఉంటాం. అందుకే ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట రాశారు. పుట్టినరోజు పండగే అందరికీ, కానీ జరుపుకునేది ఎందరో కదా. పాట పాడటానికి గొంతు లేదు. నా మాట నాకే వినపడదు, మీకు వినపడదు నా మాట. చెవులన్నీ మూసుకుపోయాయి. పుట్టినరోజు పండగ అందరం చేసుకుంటాం. ఏం ఘనకార్యం చేసామని చేసుకుంటాం ఎవరికీ తెలియదు. ఖర్చులు లక్షలు లక్షలు వేలు ఖర్చు పెట్టి చేస్తే తెల్లారానికి ఏం చేసుకున్నావంటే ఏం చేసుకున్నావు? మనం ఏదైనా మన గురించి చేసుకోవాలంటే మనం ఏదైనా సాధించాలి, అంతేకాని పుట్టాం కదా అని చేసుకోకూడదు. కొంతమంది రోజు పండగ ఇంట్లో, ప్రతిరోజు పండగ ఇంట్లో. కొంతమందికి పండగ ఏంటి? కొంతమందికి మాంసం తింటే పండగే. రోజు వాళ్ళకు రోజు బిర్యానీ పెట్టినా పండగే కదా. ఎదురొస్తుంది కదా కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనగానే వ్యాపార సంస్థలకు ముందు గుర్తుకొచ్చేది స్టార్. స్టార్ పోయిన వారం చెప్పుకున్నాం. ఏ స్టార్? సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, ఐకాన్ స్టార్. ఏ స్టార్? వీటన్నిటికీ అతీతమైన స్టార్ జీసస్ ఈజ్ ద స్టార్. ఆయన వదిలేస్తాం. ఈ స్టార్ల వెంట పరిగెడతాం. ఇంటిలో స్టార్ కదా, ఇంటి మీద స్టార్, ఇంటిలో బార్. ఈ రోజుల్లో పండగ అంటే వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. పండగ అంటేనే పూజ లేదు, దేవుడు లేడు, పునస్కారం లేదు, ఏమీ లేదు. క్రిస్మస్ వస్తుంది, ఏం కొనుక్కోవాలి? ముందు మనకు వచ్చేది ఆశ. క్రిస్మస్ వస్తుంది, ఏం తీసుకోవాలి? క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, గుడి పండుగ వస్తుంది, ఏం చెయ్యాలి? నేను ఒకటి చెప్పానమ్మా, క్యారల్స్కి వస్తున్నా, ఈ సంవత్సరం మాకు ఏమి ఇవ్వద్దు, అందరూ గుడికి తీసుకురండి అన్న. ఎంతమంది తెచ్చారు? మహా ఏదో 10 మంది తెచ్చుంటారు. అమ్మా మీ ఇళ్లలో ఏమి ఇవ్వద్దు, ఆ ఇచ్చేదేదో క్రిస్మస్ రోజున మోయన్ నాకు ఇవ్వండి, నా కడుపు నింపుకుంటా అని అడిగా కదా. అందరూ తీసుకురండి, 60 కుటుంబాలు, 60 ఎంతలో ఇంత అయింది. ఆ ఎంత మళ్ళీ 60 భాగాలు చేసి మీకే ఇస్తా అన్న. ఆయన చెబుతాడులే, పనా బాట. మా ఇంటి దగ్గర లేట్ అవుతుంది, ఇంటింటికి తిరగాలి బాలయేసుతో, మాకు వద్దు, నేనే ఇస్తాను అని ఇచ్చా నా తరపున.
మరి మీరేమిచ్చారు దేవుడికి? హృదయాన్ని ఇచ్చారా? ప్రార్థనలు ఇచ్చారా? పాప సంగీతనాన్ని ఇచ్చారా? పాపాలు ఒప్పుకున్నారా? ఇవి కాకుండా బట్టలకు ఇచ్చాం, బంధువులకు ఇచ్చాం, పంచపక్ష పరమాణాలకు ఇచ్చాం, డెకరేషన్కి ఇచ్చాం, అలంకరణలకు ఇచ్చాం, అయోగ్యమైన వస్తువులకు ఇచ్చాం, అన్నిటికీ ఇచ్చాం. దేవుడికి తప్పక ఈ రోజున క్రీస్తు జయంతి పండుగ జరుపుకుంటున్న ఈ తరుణములో మనము తెలుసుకోవలసినది, సమస్త జీవులను పరిపాలించిన వ్యక్తి, సమస్త జీవులను తన కనుసన్నలలో ఉంచుకున్న వ్యక్తి, సమస్త జీవమును తనతో పాలించే ప్రభువునికి ఈ లోకానికి మనవలే రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనములో అదండి, ఆదిలో వాక్కు ఉండెను, దేవుని వద్ద ఉండెను, దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను. ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియును చేయబడలేదు. ఆయన లేకుండా ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మానవుడై మన మధ్య అవతరిస్తూ ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. అదే అధ్యాయములో 14వ వచ్చిన మొదటి భాగం, ఆ వాక్కు మానవుడై మన మధ్య మనతో జీవించెను కదమ్మా. ఆ వాక్కు ఏమిటంట? మానవుడై మన మధ్య నివసించటానికి వస్తూ ఉంటే ఆ వాక్కుకు స్థానము ఉందా నీ హృదయములో? ఆ వాక్కుకు నీ హృదయములో నిజముగా ముమ్మాటికి నీకు నీ హృదయములో నీ కుటుంబములో ఆయనకు స్థానముందా? పండుగ అంటే దేవునికి స్థులి స్థానము, మనకు మలి స్థానము. పండుగ అంటే ముఖ్యముగా క్రీస్తు జయంతి లేక క్రిస్మస్ అనగా క్రిస్ ప్లస్ మస్ అంట. క్రీస్తు ప్లస్ మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఆయనను ఆరాధించుటకు మనందరం వచ్చాం. మనసుతో ఆరాధిస్తున్నామా? పెదవులతో ఆరాధిస్తున్నామా? ప్రభు అంటూ ఉన్నారు, మీరు నేను పెట్టిన అన్నము తిని వచ్చి నా వెతుకుతున్నారు, కానీ మీ హృదయము నుండి నన్ను వెదకటము లేదో అని యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆయన పలికిన మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నీవు ఎందుకు వెతుకుతున్నావు? ఆయన వెంబడి నీవు ఎందుకు వెళుతున్నావు? నిజముగా ఆయనకు నీలో స్థానం ఉండి వెళుతున్నావా, లేక ఆయన నుండి అందరు మాదిరిగా వరాలను తీసుకోవాలని వస్తున్నావా? ఈరోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నారు, ఆయన మానవుడై మన మధ్య అవతరించెను. మనం పాట పాడతాం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, దివిలోక కళ్యాణం మేరీ పుణ్యదినం, రాజుల వేలే రారాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిటి పెన్నిది వెలసెను తల్లి కౌగిలిలో. ఇదే కదా పాట. గుర్తుంది, అర్థం తెలియదు, పాడతాం కదా. ఒకసారి అందరం కూర్చొనే పాడు. చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు పాడదాం, చేతులు లేని వాళ్ళు విందాం. నోరున్న వాళ్ళు పాడొచ్చు, నాలుగున్న వాళ్ళు కూడా పాడొచ్చు. పళ్ళు, నోలుకు, నాలుగు అన్ని.
పాటలు పాపుల బాలికి రక్షకుడు Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంతటి వాడే మన మధ్యకు మానవుడిగా అవతరించి మన దగ్గరకు వస్తూ ఉన్న ఈ శుభ తరుణములో ఆయన మానవ రూపము దాల్చి ఒక కన్య గర్భమున మన మధ్యకు వస్తూ ఉన్నారు. కీర్తన 139లోనికి ఒకసారి వెళదాం. కీర్తన 139. ఆ కీర్తనలో మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కీర్తనలో మనము చూస్తే అక్కడ చాలా మంచి విషయాలు 1వ వచనం తెలియజేస్తూ ఉన్నది. నేను కూర్చున్నటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండి చూడండి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి, ఇవన్నీ మన గురించి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఒక సామాన్య మానవుడిగా మనలో ఒకడిగా, ఒక మానవుడిగా, ఒక మానవ స్త్రీ గర్భములో 9 మాసాలు ఉండి ఈ రోజున క్రీస్తు జయంతి ద్వారా మన మధ్యకు వస్తూ ఉంటే, అలనాడు 2025 సంవత్సరాల క్రితం మనందరం ఆ పండుగను కనులారా కాంచకపోయినా మన యొక్క విశ్వాసములు ఆయనను స్వీకరిస్తూ ఉండగా ఈ రోజున ఆయనను నీ హృదయములోనికి జన్మింప చేసుకోవడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? గత 4 వారాలు మనం ఆగమన కాలాన్ని జరుపుకున్నాం. మరి ఈ రోజున క్రీస్తు జయంతి పండుగ దినమున ఇక్కడ చేరిన నీవు, ఆయన అంచు ఉన్న ఇదిగో ఆయన మన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన వలే వస్తూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో మనము గమనించినప్పుడు మానవ జాతిని సృజింతుము. అలాంటి దేవుడు మానవుడు ఎలాగ ఉంటారట? మమ్ము పోలి మావలే ఉండును. అతడు ఎలాగ ఉంటాడు? మమ్ము పోలి మావలే ఉంటాడు. అలాంటి దేవుని రూపములో మనము ఉంటే ఆ దేవుడు ఇప్పుడు మన మాదిరిగా మనతో ఉండుటకు వస్తూ ఉంటే నీవు ఆయనను స్వీకరించటానికి నీ హృదయములో, నీ ఉదరములో, నీ ఉదిరములో ఆయనను
దాచుకోవడానికి సిద్ధముగా ఉన్నామా? ఈ క్రీస్తు జయంతి పండుగ, నిజమైన క్రీస్తు జయంతి పండుగ నీవు నేను జరుపుకోవాలి అంటే, నిజమైన క్రీస్తు జయంతి పండుగ బట్టలు కొనటములో కాదు, విందులు చేయటములో కాదు, దేవుని యందు ఆనందించుట. ఆయన అంటూ ఉన్నాడు, మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం ఏమని ఉంటుంది? ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల అదండి ఆనందించుట అంటే, క్రీస్తు నీలో ఉంటే సాత్వికత కలిగి ఆనందించు, సమతాభావము కలిగి ఆనందించు, మంచి మనసుతో ఆనందించు. నిన్న ఆదివారం చెప్పుకున్నాం, రోమీలకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 15వ వచనములో, దుఃఖించు వారితో దుఃఖింపుడు, ఆనందించు వారితో ఆనందింపుడు, సమతాభావము కలిగి ఉండు. హెచ్చైన వాటి యందు నీవు దృష్టిని ఉంచకుండా తక్కువైన వాటి యందు, హెచ్చైన వాటి యందు నీవు మనసును ఉంచుకొనక తక్కువైన వాటిని కోరుకొనుము. నీకు నీవే బుద్ధిమంతుడు అని దబ్బాలి కొట్టుకోవద్దు, గర్వము వద్దు. దేవుడు ముద్దు మాకొద్దండి, మాకు అదే ముద్దు, ఇది వద్దు. ఆయనేమో వినయవంతుడే దిగి వస్తూ ఉంటే, మనమేమో గర్వవంతులమై పైకెళ్తూ ఉంటాం. ఆయన వినయవంతుడై, తగ్గింపు గలవాడై, తగ్గించుకొని మన కోసం, మన మాదిరిగా మనతో ఉండుటకు. అదే కదా హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం ఉంటుంది కదా, 5వ వచనం ఎక్కడో, ధనాపేక్ష కలిగి ఉండవద్దు, ఉండు. తర్వాత ఏలయన నేను ఎప్పుడునూ మిమ్ములను విడవను, ఏనాటికి ఎడబాయను. ఆయన వచ్చింది మనతో ఉండటానికి. మిమ్మల్ని ఎప్పటికీ విడనాడను, మిమ్మల్ని విడబాయను. ఆయన అంటూ ఉన్నారు కదా, తల్లి మరచినా తండ్రి విరచినా, తన కడుపున బిడ్డ పుట్టిన తల్లి మర్చిపోవచ్చేమో, నేను మాత్రము నిన్ను మరువను కదా. ఎక్కడుంది ఆ వాక్యం? బైబిల్లో ఉంది. బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లోనేనండి. ఇర్మియా గ్రంథంలో ఉందా? యెషయా గ్రంథంలో ఉందా? అమ్మా కీర్తనలో ఉందా? తీయదమ్మా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఫాదర్ గారికే తెలియదు బైబిల్, కీర్తనలే మాకు తెలుసు. 15వ వచనం, స్త్రీ తన మాతృ గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోవునా, ప్రేమ జాలి చూపకుండునా, మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నీతో ఉండటానికి వస్తూ ఉన్నానయ్యా, నిన్ను మరువను, విడువను, ఎడబాయను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనములో, నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఏ ప్రేమ? అదండి, నీవు నాకు అమూల్యమైన వాడవంట. ప్రేమింతును, భయపడకుము, నేను నీకు
భయపడవద్దు, భీతి చెందవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు ఎందులోకి దూకినా, నీళ్ళలో మునిగినా, అగ్నిలోకి వెళ్ళినా నేను నిన్ను ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తాను. ఇవన్నీ చేస్తానని నీ వద్దకు వస్తూ ఉంటే నాకు ఇవన్నీ వద్దండి, నాకు అదే ముద్దు, నాకు అదే కావాలి, ఇది వద్దు. అదా మనకు అందరికీ తెలుసు ఒక సర్దార్జీ కథ. ఒక సర్దార్జీ అంట వీధిలో ఎక్కడో ఒక వస్తువు పోగొట్టుకొని వెతుక్కుంటూ ఉన్నాడంట. దారిని పోయి నల్లాంటి వాళ్ళు అడిగారట, ఏమయ్యా ఏంటంటే నా వస్తువు పోయిందంటే ఉంగరం వెతుక్కుంటున్నాను. వాళ్ళు కొంచెంసేపు వెతికి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చారంట. దారిలో వస్తువుంటే ఇంకా వెతుకుతూనే ఉన్నాడు ఆ వస్తువు. ఆయన ఏంటి ఇంకా వెతుకుతున్నావు, దొరకలేదా అంటే దొరకలేదండి. అంటే మరి ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎంతసేపు వెతుకుతున్నావు అంటే మా ఇంట్లోనండి అన్నాడంట. మరి ఇంట్లో పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావంటే మా ఇంట్లో కరెంటు లేదు, అందుకే వీధిలో దీపం ఉంది కదా, వీధి దీపం దగ్గర వెతుకుతున్నాను. మనం కూడా అలాగనే ఎక్కడ పోగొట్టుకున్నా మన జీవితాలను అక్కడ వెతకాలి. క్రీస్తులో నీ జీవితం పోగొట్టుకుంటే, క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి క్రీస్తుకు మనము కస్తిని రప్పించి ఉంటే ఆయనకు దగ్గరకు రావటానికి ఈ పండుగ నీకు నాకు సహాయపడుతుందా? ఆయన అంటూ ఉన్న కొన్ని వాక్యాలు చూద్దాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన మానవుడిగా మన మధ్య అవతరించాడు మనతో ఉండుటకు అంటే ఆయన అంటూ ఉన్న వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ వచనములో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇచ్చదను. మనందరూ పాపం భారముతో కొట్టుమిట్టాడుతూ ఉన్న మనందరినీ రక్షించుటకు ఆయన వచ్చాడు. ఒకటి ఎందుకు వచ్చాడంటే ఆయన మనందరి కోసం వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో జక్కయ్య గృహమునందు యేసు ప్రభు పలికిన మాట, తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. తప్పిపోయిన దానిని, ఏమి తప్పిపోయిన దాన్ని? తన యందు నడిచేవాడు తనకు దూరమైతే ఆయనకు ఇష్టము లేక ఆయన తిరిగి తనతో నడుచుటకు మన కోసం వచ్చి ఉన్నాడు. రెండవదిగా అదే లూకా సువార్త 15వ అధ్యాయములో 3వ వచనములో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేశాడు ఆయన? మిగిలిన 99ని అచ్చటనే వదిలి పోయిన దానికోసం వెదకి రక్షించి వచ్చాడు. దానికోసం, తప్పిపోయిన వారి కోసం, తప్పిపోయిన మనందరి కోసం తిరిగి తన మందలోనికి చేర్చుకోవడానికి బాలుడిగా క్రీస్తువు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేనందరం తప్పిపోయాం. పాపములు తప్పిపోయాం, అబద్ధ మారటంలో తప్పిపోయాం, మోసగించటంలో తప్పిపోయాం, మోసం చేయటంలో తప్పిపోయాం. భార్యను మోసగించటం, భర్తను మోసగించటం, అబద్ధాలు చెప్పటంలో మనకు మించిన వాళ్ళు లేరు. నాలుక మీద మచ్చుంటే ఏదో జరిగిద్ది అంటారుగా, మనకు మచ్చలేకపోయినా జరుగుతాయి. మనం నాలుకతోనే జీవితాలు కోసేస్తాం, తడిగుడ్డతో గొంతులు కోసేటలు మనకు మించిన వాళ్ళు లేరు. ఒకడు పైకి వస్తున్నాడంటే వాడిని, వాడి కుటుంబాన్ని, వాడి వంశం మొత్తాన్ని బయటికి రాగేస్తాం. వాడలాంటోడు, వీడిలాంటోడు, అది ఇది గుడ్డు కూసు అన్నీ మనయే. ఈ రోజుల్లో అది ఒక ఎత్తు అయితే, గుడికి రాకుండా ఇంట్లో కూర్చోటం రెండవది. పని ఉండదు, ఆటో టీవీ రిమోట్ చేతిలో పట్టుకొని లోకాభిరామాయణం చూడటానికి మనకు టైం ఉండిద్ది, కానీ గుడి కూర్చోటానికి ముడ్డి మీదకు నొప్పే.
అందరికీ ఫైల్సే గుడికి రావటానికి. గుడికి రమ్మంటే ఫైల్స్ వచ్చినప్పుడు కూర్చోలేడు కదా, ఎక్కడా కూర్చోడు. గుడికి రమ్మంటే ఫైల్స్ వచ్చినాయి అందరికి. సినిమాకి వెళ్ళటానికి ప్రాబ్లం లేదు. దేవుడు అనగానే నిద్ర, దేవుడు అనగానే అలసిపోయాను. ఆయన అలసిపోలేదే. నిన్ను నన్ను రక్షించుటకు ఆయన అలసిపోలేదే. ఆయన ఏమంచి ఉన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును మాత్రమే వచ్చును, కానీ నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును, నేను మంచి జీవాన్ని మీ జీవితాలకు మంచి మార్గాన్ని ఇష్టానికి వచ్చుచున్నాను అని ఆయన పలుకుతూ ఉన్నారు. ఈ రోజున ఆ జీవపు వాక్కు వినే అర్హత, స్తోమత, సమయం, సందర్భం నీకు నాకు ఉందా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ రోజున మనందరం ఇక్కడ ఉన్న నీవు నేను ఆయనతో గడపటానికి నీకు నాకు సమయం ఉందా? స్థలం ఉన్నదా బిడ్డ? సమయం ఉన్నదా బిడ్డ అని ఆయన అడుగుతూ ఉండగా మరి ఒక్కసారి అడుగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అంటూ ఉన్నాడు, నేను మీకు స్థలములను తయారు చేయడానికి వెళుచు ఉన్నాను. నివాస స్థలమును సిద్ధపరచి మరలా మీరును అది ఆయనతో ఉండుటకు. మనం చిన్నప్పుడు చర్చ్ క్లాసులో చదువుకుంటాం, మానవుణ్ణి దేవుడు ఎందుకు తయారు చేసెను? తన వలే ఉండుటకు, తనతో ఉండుటకు, తిరిగి మోక్షము పొందుటకు మానవుణ్ణి తయారు చేస్తాడని చదువుకుంటూ ఉన్నాం. తనతో ఉండాలని ఆయన ఆశ, తనతో మన జీవితాలు పెనవేసుకోవాలని ఆశ, ఆయన యందు మన జీవము ఉండాలని ఆశ. ఒక పాట ఉంది కదా, ఆశ అనే ఒక పాట ఉంది. ఆశ ఆశ చిన్న ఆశ కదా, అది ఆయనతో ఉండాలని ఆశ, ఆయనతో నడవాలని ఆశ, ఆయనతో జీవించాలని ఆశ. మరి ఆ ఆశ కలిగిన ఆయన దగ్గరకు నీవు నేను ఏ విధముగా వస్తూ ఉన్నాం ఈ రోజున? ఒక్కసారి ఆత్మీయంగా మనందరం పరిశీలించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇదిగో ఆయన అంచు ఉన్నారు మరొక మాట. ఇదిగో ఒకసారి గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, ఎంతో కొద్ది కాదంట, ఎంతో ప్రేమించను ఈ లోకమునకు ఆయన విశ్వసించి ప్రతివాడును నిత్య జీవం పొందుటకై ఆయన అట్లు కాదమ్మా, అట్లు చేస్తాను. మామూలు మనకు అట్లను కానీ అట్టే వచ్చింది అందరికీ గుర్తు. అట్టు కాదు, అట్లు చేశాను, ఆ విధముగా చేశాను. గమనించండి, బాలయ్య స్వరూపాన్ని మీరు ఏనాడైనా చక్కగా గమనించారా? ఏనాడైనా బాలయ్య స్వరూపాన్ని ముద్దు పెట్టుకున్నారా? మనకి ఎలాగైతే ఈస్టర్ సమయంలో గుడ్ ఫ్రైడే రోజున శిలువ ముద్దు ఉంటుందో అలాగనే బాలయేసు ముద్దు కూడా ఉంది ఆచారం. మనకి ఇక్కడ నేను లాస్ట్ 2 years 3 years చూడాల ఫాదర్ గారు వెళ్ళిపోవటమే. వచ్చాం, ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నాం. అసలు అలవాట్లేదు మనకి ఇక్కడ. ఫాదర్ గారు నిలబడ్డా కానీ వచ్చేవాళ్ళు లేరు. స్వరూపంతో ఫాదర్ గారు అలా నిలబడ్డా వచ్చేవాళ్ళు లేరు. మరి డబ్బులు వేయాలి దానికి, అదో ప్రాబ్లం. ముద్దుకు డబ్బులు అవసరం లేదమ్మా, ఫ్రీ ముద్దే అది.
ముద్దు ఫ్రీ. గమనించండి, బాలయేసు యొక్క స్వరూపం ఏ విధముగా ఉంటుంది? చేతులు ఎలాగుంటాయా? 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 ఎలాగుంటాయి? బాలయేసు యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందని ప్రశ్నిస్తే ఇలాగుంటుందండి. ఆయన చేతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. చనిపోయినప్పుడు కూడా ఇలాగనే ఉంటాయి. ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. ఎందుకు? స్వీకరించటానికి, నిన్ను స్వీకరించటానికి నేను సిద్ధముగా ఉన్నాను, మరి నీ దగ్గరికి రా అని అడుగుతూ ఉంటే నో నో నో, ఐ ఆమ్ హియర్, యు ఆర్ దేర్. మనకి అటు ఇంగ్లీషు చక్కగా రాదు, ఇటు తెలుగు చక్కగా రాదు కదా. మీరు అక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటానంటామే కానీ నిజముగా జీవమునిచ్చిన యేసు దగ్గరకు, జీవాధిపతి అయిన యేసు దగ్గరకు నీ మనస వాచ కర్మన ఎలాగో వచ్చాం. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నీవు నేను, నీ మనస్సు నిజంగా దేవాలయములో దేవుని దగ్గర వాక్యము మీద, ప్రభువు మీద ఉన్నదా? నాతో సహా, మనందరితో సహా. నా బిజినెస్ ఏంటి? ఈ పూజ ఎప్పుడైపోయిద్దా? కిలేశ్వరం పూజకి ఎప్పుడు వెళ్దామా? అక్కడ పూజ ఎప్పుడైపోయిద్దా? వెస్ట్ ఇబ్రహీంపట్నం ఎప్పుడు వెళ్దామా? అప్పుడెప్పుడు పూజ అయిపోయిద్దా? 9:30 పూజకి ఎప్పుడు రావాలి? ఎప్పుడు నిద్రపోవాలి? అప్పుడు పూజ ఎప్పుడైపోయిద్దా? సాయంత్రం ఈస్ట్ ఇబ్రహీంపట్నానికి ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇదే బిజినెస్ నాది. మీ బిజినెస్ ఎంత తొందరగా అయిపోయింది. మా పిల్లగాడికి ట్యూషన్ పోతుంది, రేపు ఉదయం మా పిల్లగాడికి ఇది పోతుంది, మా పిల్లకాయకి అది లేదు, మా పిల్లకాయకి ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఇదే నా బిజినెస్. ఆఫీస్ టైం అయిపోతుంది ఫాదర్, 7 గంటలకల్లా కూర్చోవాలి. నిజమైన క్రైస్తవుడు అయితే నీకున్న 36 సెలవుల్లో 25 సెలవుల్లో దేవుడి కోసం ఎన్ని సెలవులు పెడుతున్నావు సంవత్సరంలో? దేవుడి కోసం ఎన్ని సెలవులు పెడుతున్నావు? ఎవరు పెట్టాం? దేవుడి కోసం పెట్టేవాళ్ళు బహు తక్కువ. లేరని నేను అంటలా, ఉన్నారు. ఫాదర్ తొందర కానీ డ్యూటీ టైం అవ్వాలి, ప్లీజ్ ఫాదర్ తొందర రండి ఫాదర్, మా ఇల్లు ఆశీర్వదించండి ఫాదర్, డ్యూటీకి వెళ్ళాలి ఫాదర్, కొట్టు పెట్టుకోవాలి ఫాదర్, వ్యాపారానికి వెళ్ళాలి ఫాదర్. ఒక్కరోజు నీ వ్యాపారం పెట్టుకోకపోతే నీకు డబ్బులు రావా? బతకలేవా? ఈ రోజు కూడా వ్యాపారం పెట్టిన వాళ్ళు ఉంటారు, రేపు ఇంకా పెడతారు. ఎందుకంటే రేపు బిజినెస్ ఎక్కువ కదా. చికెన్ బిర్యానీ బిజినెస్ ఎక్కువ, రేపు మటన్ బిజినెస్ ఎక్కువ. ఉన్నారు. గుడికి రాకుండా వీటి మీదనే వ్యాపారాలు చేసేవాళ్ళు లేరా? దేవుడి కోసం సంవత్సరం 365 రోజులలో ఒక్క రోజు లేక 2 రోజులు మన గుడి పండుగ వస్తుంది, 7వ తారీఖు మంగళవారం సెలవు పెడదాం గుడి కోసం అనుకునే వాళ్ళం ఎంతమందిమి? బహు తక్కువ. ఈ రోజున ఆయన పరలోకాన్ని వీడి, తన యొక్క స్వర్గాన్ని వీడి, తన యొక్క ఆహాన్ని వీడి, తన దైవత్వాన్ని వీడి మనందరినీ రక్షించటానికి ఆయన ఇక్కడికి వస్తే నీవు నేను ఆయన కోసం సమయాన్ని కేటాయించే బిడ్డలుగా ఉన్నామా? ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నది అదే. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన విశ్వసించువాడు ఎవడను చీకటిలో ఉండకుండునట్లు ఆ లోకమున వెలుగుగా మనము చీకటిలో ఉండకుండా మంచిగా దేవునితో ఉండుటకు ఆయన మన కోసం మానవుడిగా వచ్చి మనకు ఒక ఆదర్శాన్ని ఇచ్చాడు. మరి నీవు నేను ఆదర్శాన్ని పుణికి పుచ్చుకొని నడిచే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా ఈ రోజున? మరియ తల్లి ఆదర్శం, బప్తిస్మ యోహాను ఆదర్శం,
జకర్యా ఎలిజబెత్ అమ్మల ఆదర్శం, అన్నమ్మ ఆదర్శం. బైబిల్లో ఒక అన్నం ఉంది కదా, పానీయేలు పుత్రిక 7 సంవత్సరములు సంసారం చేసి మిగతా 86 సంవత్సరములు దేవాలయం నుండి ఊడిక చేయొచ్చు ఉండను. మనం దేవాలయం కడగటానికి రమ్మంటేనా, ఊడిగిన తర్వాత సంగతి. అమ్మా శనివారం వస్తుంది తల్లి, ఆదివారం పూజకి శుభ్రం చేయటానికి రెండమ్మా అంటే, అమ్మ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలండి, లేకపోతే బాగుండదు కదా. మా అమ్మాయి ఊరి నుంచి వస్తుందండి, నాకు ఆఫీస్ నుంచి వచ్చాక టైం అయిపోతుందండి. కుంటి సాగు. మీ అబ్బాయి లేనప్పుడు నువ్వు షాపింగ్కి వెళ్ళలేదా? నీ కొడుకు ఇంట్లో ఉంచి, కూతురు ఇంట్లో ఉంచి బయటకు తిరిగి రాలేదా? దేవుడి కోసం అడగగానే అన్ని మనకు వస్తాయి. ఆయన మాతో అడిగినవన్నీ మనకి ఇవ్వాలి. నువ్వు గుళ్ళోకి వచ్చి చేతులు జోడించి, అయ్యా మా అబ్బాయికి జ్వరం వచ్చింది తగ్గించను కానీ తగ్గించాలి. అయ్యా మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మంచి జ్ఞానం నింపాలి. ఆయనకి సమయం లేదు, ఆయన మాత్రం నీకు సమయం ఇవ్వాలి. నీ కుటుంబంలో ఉండాలి, నీ పిల్లలలో ఉండాలి, నీ ఇంకొద్దులేమ్మా. ఆయనకు నీకు సమయం లేదు, అలాంటప్పుడు నీకు సమయం ఎందుకు ఇవ్వాలి ఆయన? మా 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 పెద్దవాళ్ళు ఒప్పుకోరండి రావటానికి, షాపింగ్కి వెళ్ళటానికి. మేము ఆయన ఒప్పుకోలేదా? దేవుడి కోసం నెలలో ఒక్క శనివారం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నా ఫాదర్ గారు ఉంచుకోవాలి, ఫాదర్ గారు ఉంచుకోవాలి. ఫాదర్ గారు తప్పకుండా చేస్తాడమ్మా. ఒక వారం నేనే చేశాను. ఆ రోజు ఒక ప్రెసిడెంట్ గారు అక్కడే ఉన్నా, ఇద్దరం చేసుకున్నాం. గుడంతా శుభ్రం, తప్పేమీ లేదు. మన దేవుడి పనికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. నేను పుట్టినప్పటి నుంచి దేవుడి గుళ్ళోనే పెరిగాను, నాకు ఆ సిగ్గే లేదు. దేవుడి యేసు ప్రభు నీ కోసం వస్తే నీవు యేసు ప్రభు కోసం ఇస్తున్నావు నీ జీవితంలో. అది ఈ రోజున ప్రశ్నించుకో. అది నిజమైన క్రిస్మస్. అందుకే అంటారు కదా, ఏ గుడిలో పుడితేను కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. మా ఊరు నజరేతు, మా ఇల్లు బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల గృహం అంటే యేసు ప్రభు ఉండే స్థలం, సమృద్ధికి నిలయం. యేసు ప్రభు నీలో ఉంటే సమృద్ధికి నిలయం, అన్నిటికీ నిలయం. అవునా? ఒకసారి ఈ రోజున ఈ దివ్య బలిలో పాల్గొంటూ, ఇదిగో పశువుల కష్టములో దీనముగా వినయముగా అన్నాడు ఆయన. దీనముగా కాదు, వినయముగా. వినయవంతుడై విధేయుడై జీవితములో మనకు ఒక విధేయతను వినయాన్ని చూపించడానికి వచ్చిన ఆ ప్రభువు నీకు నాకు ఆదర్శంగా ఉండాలి. ఆ ప్రభువు నీకు నాకు నా కుటుంబాలకు ఆయన ఆదర్శం, కానీ పనికి మాలిన హీరోలు కాదు. వాడు చచ్చితే నీకేమైనా ఇచ్చాడా? ఫస్ట్ షోకి వెళ్ళకపోతే వాడు డబ్బులు ఇచ్చాడా? 5,000 పెట్టి ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పుష్ప 2కి ఎంతమంది వెళ్ళలేదు? మనలో చాలా మంది వెళ్ళలేదు. 500, 1000 రూపాయలు, 1500 పెట్టి. అది ముఖ్యమా? అమ్మా నాన్న ముఖ్యమా? వాడు చచ్చిపోతే వాడు ఇంతవరకు ఆ కుటుంబానికి ఒక్కడు వెళ్ళి పరామర్శించలేదు. ఆ స్టార్లు మనకి హీరోలా? దేవుడు కాదు. హీరో ఎవరికి? దేవుడు మనకి హీరో. హీరోలు కాదు, స్టార్లు కాదు. ఈ స్టార్ మనకు కావాలి హీరో. నువ్వు చూడకపోతే వాడే బికారవాడు ఆ హీరో. వాడు హాయిగా వాడి బిల్డింగ్ లో వాడు బతుకుతాడు. నువ్వు నేను బికారం అవుతున్నా, అప్పు చేసి సినిమాలకు వెళ్ళి కుటుంబాన్ని వీధుల్లో తీసుకుని వస్తున్నావు. అది చేయకూడదు, అది చేయకూడదు. ఈ క్రీస్తు జయంతి యేసు ప్రభు నేర్పుతున్నది వినయము, విధేయత. పెద్దల ఎడల తగాటాడి అప్పు చేసి వెళ్తాను. ఎందుకు అప్పు చేసి జలసాలు చేయాలా? అప్పు చేసి తాగాలా? ఈ దేహము దేవునిది. ఈ దేహములోనికి వెళ్ళవలసినది మంచి నీరు మాత్రమే, మురికి నీరు కాదు, కుళ్ళిపోయిన నీరు కాదు. కుళ్ళిపోయిన నీరుకి ఇష్టపడతాం, కానీ మంచి నీరుకి ఎవరం ఇష్టపడతాం. నువ్వు 1,00,000 పెట్టి బండి కొంటావు, 2 లక్షలు పెట్టి కారు కొంటావు, దాంట్లో నీళ్లుపై పోతాయిదేమో.
పెట్రోలే పోయాలి. మరి ఈ దేహానికి ఏం పోయాలి? దేవుడిచ్చిన ఈ దేహానికి ఏం పోయాలి? అదొద్దండి. ఇంటి మీద స్టార్ పెడతాం, ఇంటిలో మురికి నీరు పెడతాం. బ్రాందీ విస్కీ ఎలా తయారైతే తెలుసమ్మా? కుళ్ళిన తరువాత పళ్ళను కొల్లబెట్టి తయారు చేస్తారు. అది మాకు ఇష్టం. ఇష్టం. ఈ శరీరం దేవుడిది, పవిత్రంగా ఉంచు. ఆయన పవిత్రుడు, ఆయనతో తయారైన ఈ దేహం ఇది పవిత్రంగా ఉండాలా. దీన్ని పాడు చేసుకోవటం కాదు. ఆలోచించండి, ఎన్ని కుటుంబాలు ఈ రోజులు అప్పులు లేకుండా ఉన్నాయి. గుండె మీద చేసుకుని మా ఇంట్లో అప్పు లేదో అని చెప్పగలిగే దమ్మున్న కుటుంబం ఈరోజు ఎక్కడైనా ఉందా? సంఘాల్లో చాలా తక్కువ, బహు తక్కువ. మహా అయితే ఒక 10-20 ఫ్యామిలీ ఉంటాయి, 100. నెలకు 50,000 30,000 సంపాదించినా మళ్ళీ అప్పు చేయాలి. ఆ ప్రభువు నేర్పుతున్న వినయాన్ని, విధేయతను నేర్చుకున్న అలవర్చుకుందాం. మన జీవితంలో మార్పులు, అది క్రీస్తు. అది క్రీస్తు విలువలు తెలుసుకుని నడుచుకోవటం. క్రీస్తు విలువలతో నడుచుకోవటమే క్రీస్తు మనకు నేర్పుకున్న పరమావధి. ఈ రోజున ఈ క్రీస్తు జయంతి పండుగ కావున ఆయన మనకు జీవము ఇచ్చటకు వచ్చాడు. ఈ జీవం ఆయనది, ఈ దేహము ఆయనది, ఈ బ్రతుకు ఆయనది. ఈ బట్ట కట్టే వరకు కూడా ఆయన యందే మనము బట్ట కట్టాలి, ఆయన యందే మనము జీవించాలి. అది ఆయనకు మెచ్చిన జీవితం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి అందరం బైబిల్ మూసివేద్దాం. అందరం కాళ్ళు ఉన్న వాళ్ళు, మోకాళ్ళు ఉన్న వాళ్ళు, అరికాళ్ళు ఉన్న వాళ్ళు నిలబడదాం, మిగతా వాళ్ళు కూర్చుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఆల్రెడీ కళ్ళు మూసుకొని ఉన్నాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి తలలు వంచి ఆత్మీయంగా ప్రభువుని దర్శిద్దాం. తలలు వంచటం అంటే వినయమునకు గుర్తు. ప్రభు ముందు తల వంచుట నీ జీవితమునకు ఎదుగుటకు తొలిమెట్టు. ప్రభు ముందు తల వంచే బిడ్డగా, ప్రభు ముందు చేతులు జోడించే బిడ్డగా, ప్రభు ముందు వినయముతో మాట్లాడే బిడ్డగా ఇవ్వనావా? యేసయ్యా నీ బిడ్డనయ్యా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్నాను కదా ఈ క్రీస్తు జయంతి పండుగకు. దీవించవా ప్రభు, ఈ పాపిపై దయ చూపవా, ఈ పాపి ఎడల, ఈ పాపిపై నీ కరుణా హస్తాన్ని చూపించవా యేసయ్యా. నీ బిడ్డ, ఇదిగో నీ వాడనయ్యా, నీ బిడ్డనయ్యా. ఈ రోజున నీ జయంతి పండుగను జరుపుకునే అదృష్టం నాకు ఇచ్చావు కదా మరొక సంవత్సరం. వందనాలు. థ్యాంక్ యూ జీసస్ for coming to my heart, filling my heart with your spirit. You are my Lord and Master. నీవు నా దేవుడవు, నా గురువు, నా తండ్రివి, తల్లివి, మొత్తము నీవే యేసయ్యా. ఇదిగో నీ బిడ్డగా నీ ముందు తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించి వినయముతో అడుగుచున్నారయ్యా. ఈ జయంతి, ఈ క్రిస్మస్ పండుగ, ఈ ఆరాధన నా కుటుంబానికి, నాకు చక్కని వెలుగుగా ఉండి, ఇదిగో ప్రభా నాడు నా ఇంటి మీద కట్టిన ఆ యొక్క నక్షత్రపు వెలుగు 3 జ్ఞానులకు చూపించిన మార్గముగా ఉంటే, ఈ రోజున అదే నక్షత్రపు వెలుగు నా కుటుంబాన్ని నీ దగ్గరకు తెచ్చే వెలుగుగా మార్చవయ్యా. ఇదిగో యేసయ్య, అలనాడు గొల్లలు నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చి నేను ఆరాధించిన విధముగా నేను, నా కుటుంబము నీ దగ్గరకు వచ్చి నేను ఆరాధించే, నీ దగ్గర సాష్టాంగపడి నమస్కరించే ఆ 3 జ్ఞానులను పోలిన విధంగా నా కుటుంబాన్ని, నన్ను దీవించవా యేసయ్యా. నువ్వు అన్నావు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట, అడగండి అయ్యా ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాయి, తట్టండి
మీకు తీర్వబడతాయన్నావు కదా ప్రభువా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట, మీరు ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. మీరు ఏది అడిగినా ఇస్తాను ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, మేమందరము కూడా అడుగుచి ఉన్నాం, తట్టుచి ఉన్నాం, వెదకుచి ఉన్నాం. మా హృదయములకు దీవించవా యేసు, ఆశీర్వదించవా, ఈ పాపి పైకి దయచూపవా. నీ ఎడల విశ్వాసము కలిగిన బిడ్డగా ఉన్నానయ్యా ప్రభు. ఈనాడు విన్న వాక్యములను బట్టి ఇదిగో యోహానులో మీరు చెప్పిన మాటలు, కీర్తన 139లో, నేను నా తల్లి గర్భను విచిత్రముగా రూపొందక మునుపే, నా దినములు లెక్కింపబడక మునుపే నేను నీ యందు దాచబడలేదు కదా. ఈ దాచబడిన జీవితం నీకు అంకితము ప్రభువా. ఈ దాచబడిన జీవితం నీకే చెందినది ప్రభువా. ఈ దాచబడిన జీవితం నీకే అంకితము ప్రభువా. ఈ రోజున ఈ సమయములో మమ్మందరినీ నీ కృపలో దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రభువా. నీవు లేకుండా మేమేమి చేయలేం. నీ దీవెన, నీ ఆశీర్వాదము లేకుండా మేమేమి చేయలేం. కావున యేసయ్యా, నీ తల్లి అయిన మరియమాతతో కలిసి, దేవదూతల పునీతుల సాంగత్యముతో కలిసి నిన్ను వినయపూర్వముగా ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ నీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మనములన్నింటినీ నీ పరిశుద్ధమైన ఘనమైన నామములు అడిగి వేడుచున్నాము.